అండి, నేను ఎక్కడికొచ్చానో చెప్పే ముందు మీతో కొన్ని విషయాలు చెప్పాలి. రీసెంట్ గా 3 BHK మూవీ చూసానండి. సినిమా బాగుందా లేదని రివ్యూ మాత్రం ఇవ్వటం లేదండోయ్. సినిమా అందరి జీవితానికి సంబంధించిందే. ఏ మనిషికైనా సొంత ఇల్లు కట్టుకోవాలనేదే కోరుకుంటుంది. మన పేరెంట్స్ కేమో వయసు అయిపోయాక ఈ ఆలోచన వస్తే, మనకు మాత్రం పెళ్లి అవ్వగానే ఈ ఆలోచన వచ్చింది కదా. నాకు కూడా ఈ సినిమా చూడక ముందు సొంత ఇంట్లోనే ఉండాలనే కోరిక బాగా ఉండేది. ఎలాగో సొంత ఊర్లో ఇల్లు కట్టుకున్నాను, కానీ ఈ హైదరాబాద్ లో కూడా సొంత ఇల్లు కట్టుకొని ఉండాలని కోరిక గట్టిగా ఉంది. ఇంక ఈ సినిమా చూసాక మనం సొంత ఇంట్లో ఉండాలని రాసి పెడితే ఎలాగైనా జరిగిద్ది అనిపిస్తుంది. దానికోసం డబ్బులన్నీ కూడా పెట్టుకొని ఓన్లీ ఇంటి మీద పెట్టేసి జీవితాంతం లోన్లు కట్టుకుంటూ చిన్న చిన్న ఆనందాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి వద్దనిపిస్తుంది. నేను ఈ హైదరాబాద్ లో కొన్ని అపార్ట్మెంట్స్ చూసానండి. 30 or 40 ఫ్లోర్స్ ఉంటాయి. 1 కోటి ఉంటుందో 2 కోట్లు ఉంటుందో గానీ, అంత పైకి ఎలా ఉంటారో ఏమో గానీ, అవి ఫ్రీగా ఇస్తా అన్నా కూడా తీసుకోబుద్ది కాదు. నాకెందుకు అపార్ట్మెంట్లకు అంత డబ్బు పోయి బుద్ధి కాదండి. మీకేమనిపించింది? అదే ఇండివిజువల్ హౌస్ అనుకోండి, కనీసం మనకు ల్యాండ్ అన్నా ఉంటుంది. అయినా ఇండివిజువల్ హౌస్ లో కొనేటట్లు ఉన్నాయండి. మాలాంటి మధ్య తరగతి వాళ్ళు ఇండివిజువల్ హౌస్ కొనాలి అంటే ఆకాశానికి నిచ్చెన ఇచ్చినట్లే. సరే ఇప్పుడు మీకు చూపిస్తున్న హౌస్ లో కొన్ని హైలైట్స్ ఉన్నాయండి, చెప్తాను రండి. పెద్దలను గుర్తు పెట్టుకోవాలి, అందుకే అమ్మమ్మ తాతయ్య పేరు వేసుకున్నారు. ఇంట్లో అందరూ ప్రేమగా ఉండాలి, అందుకే రాధాకృష్ణ ఫోటో పెట్టుకున్నారు. గృహానికి తులసి చెట్టు ఎంత ముఖ్యమో భార్యను మీ ఇంటి గృహలక్ష్మిగా చూసుకోవాలని చెప్తున్నట్లు ఉంది. తులసి చెట్టు చుట్టూరు తిరగడానికి ఇంత ప్లేస్ అన్నా ఉండాలండి. ఈ రోజులు ఇంత ప్లేస్ ఎక్కడ కనపడుతుందండి? ఇంత ప్లేస్ వదలాలన్నా కూడా ఇంకో రూమ్ వచ్చిద్దిలే అనుకుంటారు. ఇంక ఇక్కడ చూడండి, మిషన్ మీద ఆధారపడకుండా అంట్లు బట్టలు ఉతుక్కోవటానికి ఎలా కట్టించుకున్నారో బాగుంది కదా వీళ్ళ ఐడియా. ఇక్కడ నాకేం అర్థమైందంటే, మిషన్ మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నట్లుంది కదా. ఇన్ని చెప్పాను, నేను ఎక్కడున్నానో మీకు చెప్పలేదు కదా. మాకు తెలిసి అన్న వాళ్ళది గృహప్రవేశం ఉంటే అక్కడికి వచ్చానండి.